ఉత్తప్పుడు ఒక కాలు తగిలితేనే బాబు బాబు అంటాము. జై భవానీ శ్రీమాత్రే నమః. అక్కడ పంతులు గారు ఏం మాట్లాడుతున్నారంటే నాతో రాత్ర ఇక్కడ అగ్నిగుండం పెట్టారనమాట. రాత్ర అగ్నిగుండం తొక్కాము మేము. అందుకే ఆయన అడుగుతున్నారు, భవానీ ఏమన్నా కాలు కాలనీయా, ఏమన్నా అయిందా అని. లేదు అని చెప్తే అంటున్నారు, ఉత్తప్పుడైతే ఒక్క నిప్పురవ తగిలితే చాలు మనం బాబోయ్ అంటాం, అలాంటిది ఆ తల్లి చూసుకుంటుంది మనల్ని, మనకి ఏమీ కాదు అని చెప్తున్నారు ఆయన. అంతే కదా, మనకంతా ఆ తల్లి దయలేంది మనం ఏమీ చేయలేము. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనం ఏమన్నా చేయగలం, ఏదైనా సాధించగలం. ఆవిడ మన దగ్గర ఉన్నంతసేపు మనకి ఏమీ కాదు కదా. ఈరోజు లక్ష్మీదేవి అవతారం కదా, అందుకే గుడి అంతా డబ్బులతో మొత్తం అంతా అలంకరించారనమాట. లక్ష్మీదేవి రూపంలో మొత్తం గుడి అంతా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈ గుళ్ళో అయితే చాలా చూడాలనిపించింది, ఆ తల్లిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. ఎంత బాగుందో చూడడానికి అమ్మవారు అయితే. గుడి అంతా వేప రొట్టెలతో ఫ్రూట్స్తో డెకరేషన్ చేశారు. గుళ్ళోకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. గుడి నుంచి అయితే బయటికి రావాలనిపించదు కదా. ఇప్పుడైతే మా ఇంట్లో కూడా అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ తల్లి ఉంది కదా ఇంట్లోని. అందుకే ఇంట్లో కూడా ఎంత పాజిటివ్గా, ఎంత మనశ్శాంతిగా, ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఎంత బాగుందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది. అందరూ దసరా నవరాత్రులు బాగా జరుపుకుంటున్నారా? అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.